ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పెద్ద దేవుణ్ణి సేవించిన చిన్న సమూయేలు. చిన్న బిడ్డలు తల్లిదండ్రులకు ప్రియమైన శత్రువులు అన్నాడు ఒక వేదాంతి. వారి అల్లరి చేయకుండా మౌనంగా ఉన్నారు అంటే ఏ వస్తువునో చెడగొడుతున్నారని భావించాలి. పిల్లలతో పెద్దలకు ఎప్పుడు చెవుపోటే కదా, యువకులతోనేమో తల్లిదండ్రులకు గుండెపోటు. ఇలాంటి పసివారి హృదయంతోనేమో పరలోకాన్ని పోల్చాడు యేసయ్య. ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్నాడు. సమూయేలు గురించి కొద్ది మాటలు మీ ముందుంచాలని ఆశిస్తున్నా. సమూయేలు గొప్ప ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడు, ప్రార్థనాపరుడు. రాజులను, సౌలు లాంటి వాళ్ళని, దావీదు లాంటి వారిని అభిషేకించిన వాడు. ఇంతటి గొప్ప పరిశుద్ధ పరిచర్యకు కారణం మొదటిగా దేవుడు, రెండోదిగా ఆయన తల్లి సమూయేలు తల్లి అయిన హన్న. బాలుడైన సమూయేలు బాల్యప్రాయంలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు. యథార్థ ప్రవర్తనతో ప్రభువుని సేవించుటకు సమర్పించుకున్నాడు. ఈయన బాల్యం 4 విషయాలను జ్ఞాపకం చేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనంలో ఆఖరి వచనం అన్నమాట. సమూయేలు యెహోవాకు మొరొక్కినట్లు చూస్తున్నాం. అతి చిన్న ప్రాయంలోనే, అనగా పాలు త్రాగుట మానిన తరువాత, ఇటు దేవుణ్ణి సన్మానించడము, అటు దైవసేవకును గౌరవించడం నేర్చుకున్నాడు. చిన్న వయసులో ఇటు దేవుణ్ణి ఎలా సన్మానించాలి, అలాగే దైవ సేవకులు దేవుని సేవ చేస్తున్న వారిని ఎలా గౌరవించాలి. ఈరోజు చాలా మందికి వయసు పెరిగిన దేవుణ్ణి ఎలా సన్మానించాలి, ఎలా ఆరాధించాలి, దేవుని సేవకుల్ని ఎలా గౌరవించాలో తెలియని వాళ్ళు ఆరాధనకు వస్తున్న వాళ్ళలో చాలా మంది ఉన్నారు. మాట్లాడే విధానం, దేవుని సేవకులతో మాట్లాడే విధానం కూడా రాని వాళ్లను మనం చూస్తున్నాం. కానీ బాల్య దినాలలోనే ఒక దేవుని సేవకుల్ని ఎలా గౌరవించాలి అనేది సమూయేలులో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో క్రైస్తవ పిల్లల్లో ఇలాంటి ఆధ్యాత్మికత అలవాట్లు అంతరించిపోతున్నాయేమో అనిపిస్తుంది. నిజంగా మన పిల్లలు లోనై హాయ్ బాయ్ అని చెయ్యి ఊపి సరిపెట్టే పరిస్థితిలో అయిపోతుంది. కానీ చేతులెత్తి నమస్కరించడం, పెద్దలకి దేవుని సన్నిధిలో చక్కగా చప్పట్లు కొట్టడం, సాష్టాంగ నమస్కారం చేయడం మరిచిపోతున్న రోజులివి. సమూయేలు బాల్యప్రాయం నుండి తన తల్లి నేర్పించిన మంచి మార్గములో దేవుని సేవించి గొప్ప స్థాయికి ఎదగగలిగాడు అని నిజంగా ఎంత గర్వంగానైనా మనం మాట్లాడొచ్చు బాలుడైన సమూయేలు గురించి. రెండోది, యెహోవాకు పరిచర్య చేసిన సమూయేలు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడు ఏంటండి, పరిచర్య చేయడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది నిజం. ఈ పరిచర్యకు ప్రత్యక్ష సాక్ష్యం ఏలీ. సమూయేలు గొప్ప నాయకుడని మనం అందరం ఒప్పుకుంటాం, అందులో సందేహమే లేదు. ఆయన నాయకత్వ రహస్యం ఆయన పరిచర్య. ఈనాటి పరిచారకులే రేపటి నాయకులు అని పవిత్ర గ్రంథం ప్రబోధిస్తూ ఉంది. ఉదాహరణ, మోషే మంచి పరిచర్య చేశాడు. మోషే గొప్ప నాయకుడిగా దేవుడు చేయగలిగాడు. మోషేకి మంచి పరిచారకుడు యెహోషువ. మోషే అనంతరము నాయకుడయ్యాడు. అదేవిధంగా ఏలియా అనంతరము ఎలీషా గొప్ప నాయకుడు కాగలిగాడు. సమూయేలు పరిచర్యే అతనిని నాయకుడిగా తీర్చిదిద్దింది.
పరిచర్య ధర్మం లేకుంటే నాయకత్వము లేదు. పరిచర్య లేని నాయకత్వానికి సార్థకత ఉండదు. నిజంగా మోషే దగ్గర ఏమి ఆశించకుండా పరిచర్య చేశాడు యెహోషువ. అందుకే తరువాత కాలంలో మోషే అంతటి నాయకుడు కాగలిగాడు. ఏమి ఆశించలేదు గనక దేవుడు ఆ జీతము ఆ ప్రతిఫలము యెహోషువను గొప్ప నాయకుడిగా చేయగలిగాడు. ఏలియా దగ్గర ఎలీషా ఏమి ఆశించకుండానే మంచి పరిచర్య చేయగలిగాడు. అందుకే ఎలీషా ఏలియాను మించిన నాయకుడు కాగలిగాడు. ఏదైనా ఆశించి పరిచర్య చేస్తే అది జీతం అని అంటారు. ఏమి ఆశించకుండా పరిచర్య చేసిన వాళ్ళని సేవకుల దగ్గర, ఒకప్పుడు గొప్ప గొప్ప సేవకుల దగ్గర పరిచర్య చేసిన వాళ్ళు మూటలే మోసారా, కాళ్లే నొక్కారా? వాళ్ళు ఏమి ఆశించకుండా చేసిన వాళ్ళు వాళ్ళని మించిన సేవకులు అయిన సందర్భాలు మనం చూస్తాం. గొప్ప గొప్ప సేవకులు అలాగున. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము కూడా ఒక 3 ఏళ్లు ట్రైనింగ్ నుంచి వచ్చి సేవకుల దగ్గర ఏమి ఆశించకుండా సేవ చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా వాళ్ళు వెనకే తిరిగామా, వాళ్ళు ఒళ్ళే నొక్కామా, లేక వాళ్ళు బళ్ళే కడిగామా? నిజంగా దేవుడు అంతకంటే ఆశీర్వాదము ఈరోజు కనబరుస్తున్నాడని చెప్పాలి. కనుక అది సమూయేలు ఏలీ దగ్గర, వృద్ధుడైన ఏలీ దగ్గర గొప్ప పరిచర్య చేశాడు అని మాట్లాడాలి. అందుకే ఏలీని మించిన సేవకుడయ్యాడు. ఎలీషా ఏలియాను మించిన సేవకుడయ్యాడు అని చెప్పాలి. యెహోషువ గొప్ప నాయకుడయ్యాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యెహోవాకు పరిచర్య చేసిన సమూయేలు. మూడోది, యెహోవా సన్నిధిలో ఎదిగిన సమూయేలు. విశ్వాసి జీవితానికి ఎదుగుదల అవసరం. ఎదగని విశ్వాసి పిశాచిగా మారతాడు అన్నారు. ఎదుగుదల మన అభివృద్ధిని చూపిస్తుంది. చెట్టు ఎదగాలంటే ఎండ కావాలి, గాలి కావాలి, నీరు అవసరం. విశ్వాసి ఎదుగుదలకు సహవాసం, దేవుని సన్నిధి ముఖ్యం. సమూయేలు ఎదుగుదలకు యెహోవా సన్నిధి సహాయం చేసింది. అతడు యెహోవా సన్నిధిలో పచ్చని చెట్టులాగా ఎదుగుతూ ఉన్నాడు. మానవుడు లోక సంబంధమైన అన్ని విషయాలలో ఎదుగుతున్నాడు, కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో మరుగుజ్జుగానే తయారవుతున్నాడు. ఏమీ నేర్చుకోలేకపోతున్నాడు, ఏమీ ఎదగలేకపోతున్నాడు. గమనించండి, భౌతిక సంబంధంగా అన్నీ ఎదుగుతున్నాడు. భౌతిక సంబంధంగా డ్రెస్ విషయంలో మారుతున్నాడు, టెక్నాలజీ విషయంలో మారుతున్నాడు, అన్ని విషయాల్లో, టోటల్గా అన్ని విషయాల్లో మారుతున్నాడు. కానీ ఆత్మీయత విషయంలో ఎక్కడ ఉన్నావు అంటే అక్కడే ఉన్నాడు. ప్రార్థనలో ఎదుగుదల లేదు, పరిచర్యలో ఎదుగుదల లేదు. కనుక దేవుని పరిచర్యలో, దేవుని సేవలో సహకరించే విధానం, మినిస్ట్రీని ముందుకు తీసుకొని వెళ్ళాలి, పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళాలి. కనుక అందుకు నా సపోర్ట్ కావాలి. ఆ విషయాలు ఎదుగుదల లేదు. తిమోతి ఉన్నాడు, చిన్ననాటి నుండి పరిచర్యలు ఎదిగినవాడు. అమ్మ నేర్పించిందో, అమ్మమ్మ నేర్పించిందో, అందుకే పౌలుకి త్వరగా ఉపయోగపడగలిగాడు. కనుక ఈ లోక సంబంధంగా ఎదగడం తప్పు అని నేను అనటం లేదు. కానీ దేవుని మందిరానికి వస్తున్న మీరు పరిచర్యలో ఎంత ఎదగలుగుతున్నారు? మీ ద్వారా ఎంతమందికి సువార్త అందుతుంది? మీ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయి? ఎంతమంది చల్లారిపోయిన వాళ్ళని మందిరానికి నడిపించగలుగుతున్నారు? దేవునికి దూరమైపోయిన వాళ్ళని ఎంతమందిని మందిరానికి నడిపించగలుగుతున్నారు? ఎంతమంది కోసం, రోగగ్రస్తుల కోసం భారంతో ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమందికి కరపత్రికలు పంచగలుగుతున్నారు? ఎంత మీ ద్వారా పరిచర్య జరిగింది? ఎంత ఎదిగారు దేవుడి సన్నిధిలో అని చూస్తే జీరోనేనా? లేదా ఏమైనా ఎదుగుదల ఉన్నదా? కనుక ఒకసారి ఆలోచించండి. రేపు ప్రభు అదే కదా అడిగేది. నీ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి? దేవుని మందిరంలో ఎంత పరిచర్య జరిగింది? సేవకుడికి ఎంత సహకారిగా ఉన్నావు? ప్రభు అదే కదా అడిగేది. లోక సంబంధంగా అన్ని విషయాలు ఎదుగుతున్నావు. ప్రభు అది నిన్ను అడగరు రేపు దేవుడు రాజ్యానికి వెళ్ళాక. ఆ విషయాలన్నీ ప్రక్కన పెట్టి అంటారు. నాలుగోది, యెహోవా దయందు వర్ధిల్లిన సమూయేలు.
మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనము. బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మొదటి సమూయేలు 2:26. యెహోవా దయ ఉంటే చాలు, మనుషుల దయ అవసరం లేదని కొందరి వాదన. కానీ అది వాక్యానుసారం కాదు. విశ్వాసికి రెండూ ప్రాముఖ్యమైనవి. నాణ్యానికి 2 వైపులా అన్నట్లు విశ్వాసికి రెండూ అవసరమే. యేసయ్య కూడా జ్ఞానమందును వయసందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను అని వాక్యంలో మనం చూస్తాం. చాలా మందికి నా భక్తి దేవుడు తెలుసండి, మనుషులు ఏమనుకుంటే నాకు ఎందుకు, సంఘస్థులు ఏమనుకుంటే నాకెందుకు, నా గురించి సేవకుడికి తెలుసు కదా. అలా కాదు. దేవుని దయ కావాలి, సంఘములో అందరి సాక్ష్యం కూడా కావాలి, అందరి చేత బేష్ అని అనిపించుకోవాలి. కనుక ఎవరేమనుకుంటే నాకెందుకు, అది కాదు. దేవుని దయ మనుషుల దయ అని బాలుడైన సమూయేలు గురించి, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు గురించి వ్రాయబడి ఉంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, 4 విషయాలు ఈ ఉదయకాలం ముందు మేము ముందుంచాను. యెహోవాకు మొక్కిన సమూయేలు నెంబర్ 1. నెంబర్ 2, యెహోవాకు పరిచర్య చేసిన సమూయేలు. నెంబర్ 3, యెహోవా సన్నిధిలో ఎదిగిన సమూయేలు. నెంబర్ 4, దేవుని దయలో వర్ధిల్లిన సమూయేలు. మరి ఈ 4టిని ప్రక్కన పెట్టుకొని మేము అలాగున్నామా అని ఒకసారి ఆలోచించుకుందామా, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వేలాది వందనాలు. ఈ ఉదయకాలమందు సమూయేలు, ప్రార్థనాపరుడైన సమూయేలు గురించి నాతో మాట్లాడారు. మీకు స్తోత్రం. నేను కూడా అలాగున ఆ 4 విషయాల్లో అలాగున ఉన్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోగలిగిన కృపను ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రాముఖ్యంగా ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, ఏ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు వారికి, వారి కుటుంబానికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు తప్పకుండా లైక్ బటన్ నొక్కండి, అలాగే అందరికీ షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా మీరు కామెంట్స్ బాక్స్లోకి వచ్చి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.